మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. మానవ అక్రమ రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో ఎస్పీ ఆర్ గంగాధరరావు పాల్గొని మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అత్యంత తీవ్రమైన నేరమని అన్నారు. హక్కుల్ని హరిస్తూ వారి జీవనాన్ని దెబ్బతీయడం క్షమించడం నేరమని అన్నారు. ఇలాంటి పనులు చేసేవారు ఎవరైనా ఎంతటి వారైనా క్షమించేది లేదన్నారు. ప్రత్యేకంగా మహిళల విషయంలో జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఎక్కువగా మహిళల్ని ట్రాప్ చేసి మహిళల మీదే ఎక్కువగా మిస్సింగ్ కేసెస్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 34,000 పైన మహిళలు, చిన్నపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర సంస్థ చెప్పింది. ఆనాడు మరి మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ప్రశ్నించడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మన ఉప ముఖ్యమంత్రి వర్గ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంలో చాలా పబ్లిక్ ఉండే ప్లేసెస్లో కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేటు దూరంలో కూడా మహిళ మీద, భార్యాభర్త ఎంత ఉంటే మహిళ మీద అక్కడ అఘాయిత్యం జరిగింది. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయడం లేదు. ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటన చేశారు. మొన్న ఇలాగే 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. శ్రీకాకుళంలో ఒకటి, గుంటూరు జిల్లా దగ్గర ఒకటి జరిగితే ఆయన ఒకటే మాట చెప్పారు, ఎవరన్నా ఆడపిల్ల వైపు చూసి వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటే వాళ్ళకి అదే లాస్ట్ డే అవుద్దని కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగిందనే విషయం తెలియజేస్తాం. ఎందుకంటే ఇవాళ ఎంతో ఆశతో, భవిష్యత్తు మీద ఆశతో, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కోఆపరేషన్తో, ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలతో మగవాళ్ళకి మించి పోటీగా ముందుకు రావాలని వచ్చినటువంటి ఆడబిడ్డలకి రక్షణ లేకపోతే ఎట్లా? నిజంగా చాలా దారుణం. హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే మనసు కలిసివేసింది. ఆ రోజు ఇవాళ చట్టాలు వస్తున్నాయి, నిర్భయ చట్టం, ఇలాంటి అనేక చట్టాలు వస్తున్నాయి, దిశ చట్టం, ఇవన్నీ తీసుకొచ్చారు. ఏం ఉపయోగం? ఎందుకు మహిళల మీద ఇలాంటి క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి? గతంలో ఒకసారి నా బాగా గుర్తు, నా చిన్నతనంలో గుంటూరులో ఒక కాలేజీలో కుర్రవాడు ఒక ఆడబిడ్డ మీద యాసిడ్ పోస్తే స్వయంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఈనాటి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకుని గుంటూరు వచ్చి స్పాట్లోనే అతనికి లాస్ట్ డే అయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భం మీకు గుర్తు చేస్తాం. మొన్న లాస్ట్ గవర్నమెంట్లో కూడా గుంటూరు దగ్గర ఒక ఇన్సిడెంట్ ఇలాంటిది జరిగితే ఆ రోజున మొత్తం పెద్ద ఎత్తున చేతులను చేస్తే అతను ఊరేసి ఎవరైతే అఘాయిత్యం చేశాడో వాడు వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే ఇలాంటివి